హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరి మీ వంటలక్క. ఈరోజు మన వీడియోలో రవ్వ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సూజీ రవ్వతో మనం ఎక్కువగా ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ పౌడర్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో తయారు చేసుకుంటాం. అదొచ్చేసి హాఫ్ కేజీ ఒక 300, 400 వరకు ఉంటుంది. కానీ మనం రవ్వతో గులాబ్ జామున్ చేసినా కానీ అదే టేస్ట్ ఒస్తది. రవ్వ గులాబ్ జామున్ చేసే ప్రాసెస్ అయితే చూద్దాం. దీనికోసం మనం ఒక కప్పు కొలతతో ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం అనమాట. బొంబాయి రవ్వ. ఉప్మా రవ్వ అనొచ్చు, బొంబాయి రవ్వ అనొచ్చు, సూజీ రవ్వ అనొచ్చు. ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరుగా పిలుస్తారు గదా! మేమైతే ఉప్మా రవ్వ అంటాం. ఒక బౌలు ఉప్మా రవ్వ తీసుకున్నా. దీనికి 1 కప్పు అదే బౌలు పాలు తీసుకోవాలి. ప్యాన్ బెట్టి నెయ్యి యాడ్ చేసి మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు తీసుకున్నాం గదా! ఆ పాలైతే ప్యాన్‌లో పోసేయాలి. ఈ పాలని స్లో ఫ్లేమ్‌లో పెట్టే మంచిగా మనకి పొంగు వచ్చే వరకు మరిగించాలి. పాలు మంచిగా కాగకపోతే మనకి ఇట్లా ప్రెస్ చేస్తున్నా, పిండి కలుపుతున్నా పాల వాసన వచ్చినట్లు అనిపిస్తది. అందుకే పాలు కొంచెం మరిగిన తర్వాత మనం కొలిసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. మనం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే అది దగ్గరకొచ్చేస్తది. దగ్గరకొచ్చింది మనకు లడ్డూ అవుతది. మంచిగా గులాబ్ జామున్‌లా అవుతది. ఆ పిండి అనుకున్నప్పుడు దించి వేరే ప్లేట్‌లో పోసేసుకోవాలి. ఆ ప్యాన్‌లోనే అలానే ఉంచే కన్నా వేరే ప్లేట్‌లో టర్న్ చేసుకుంటే మనకి కొంచెం త్వరగా చల్లారుతది. లైట్ వేడున్నప్పుడే దాన్ని ప్రెస్ చేయాలి. మంచిగా మన చపాతీ పిండిలాగా తయారవుతది. ఇప్పుడు గులాబ్ జామ్ చేయడానికి మనం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం గదా! ఒక 10 మినిట్స్ పడతది. అది కొద్దిసేపు రెస్ట్ ఇద్దాం దానికి. ఇప్పుడు పాకం పట్టుకుందాం అవి వేయడానికి. దానికి నేను ఒక కప్పుతో రవ్వ తీసుకున్నా గదా! ఒక కప్పున్నర పంచదార తీసుకుంటున్నా. 3 కప్పుల వాటర్ పోస్తా. కరెక్ట్‌గా సరిపోతది మనకి పాకం. తీగ పాకం వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎక్కువ ముదురు పాకం రానివ్వొద్దు. ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా గానీ. ఇందులో ఒక 2 ఇలాచీ దంచి వేసి మనమైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దాం. పాకం పెట్టి వచ్చేసరికి పిండయితే లైట్ వేడుంది. దాన్ని బాగా ప్రెస్ చేసి మంచిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రఫ్ చేయాలి పిండిని. అప్పుడు స్మూత్‌గా అయితే పగలవన్నమాట మనకి గులాబ్ జామున్. మనం పిండి మంచిగా కలపలేదంటే అవి పగిలిపోతాయి. ఇక్కడ చూడండి నేను చపాతీ పిండిలాగా బాల్ చేసేసి ఆడుకుంటున్నానన్నమాట దాంతో. అప్పుడప్పుడు మన చిన్న పిల్ల చేష్టలన్నీ బయటకొస్తాయి. పిండి మంచిగా కలిపేసిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి, మనకి ఏ షేప్‌లో గావాలంటే ఆ షేప్‌లో మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే కొన్ని రౌండ్‌గా చేశా, కొన్ని కాలా జామున్‌లాగా చేశా, కొన్ని ఇట్లా బిస్కెట్స్ టైప్‌లో చేశా. ఏవైనా సరే పిండి ఒకటే గదా! ఈ రవ్వ గులాబ్ జామున్ గూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. కొంతమందికనిపిస్తది ఈ ప్రాసెస్ అంతా చేయడం కుదురుతాయో లేదో, మన ఇన్‌స్టంట్ పౌడరే బెటర్ అని. అట్లాంటియి ఏమొద్దు. ఇవి కూడా మంచిగా కుదురుతాయి. కాకపోతే పర్ఫెక్ట్‌గా ఇట్లా కరెక్ట్ ప్రాసెస్‌లో చేస్తే పర్ఫెక్ట్‌గా గులాబ్ జామున్ కుదురుతాయి. మనం గులాబ్ జామున్ బాల్స్ అన్నీ చేసుకునేసరికే పాకం గూడా రెడీ అయింది. ఈ పాకం అయితే తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన బెట్టేయాలి. దీనికి నేను ఒక 2 కప్స్ పంచదారకి 3 కప్స్ వాటర్ తీసుకున్నా. ఇంక మనకి గులాబ్ జామున్ బాల్స్ రెడీ అయినాయి. పాకం గూడా రెడీ అయింది. ఈ బాల్స్ అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. బాండీ పెట్టి మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఈ ఆయిల్ మాత్రం మనకి లైట్ హీట్ అవుతుందన్నప్పుడే మనం గులాబ్ జామున్ అందులో వేసుకొని తిప్పుతూ ఉండాలి. మనం హీట్ ఎక్కువ ఉన్న ఆయిల్‌లో వేసినామంటే అవి వెంటనే కలరొస్తాయి. లోపల మంచిగా ఉడకవన్నమాట. చూడండి గులాబ్ జామున్ మాత్రం మన ఆయిల్‌లో వేసినా ఎలాంటి విరగడం గానీ, చేదడం గానీ చేయలేదు. సేమ్ ఇలానే పూర్ణం పప్పు బూరెలుంటాయి గదా! ఆ పూర్ణం పప్పు బూరెల్లో పెట్టడానికి గూడా పప్పుతో గాకుండా, ఇలా మనం ఉప్మా రవ్వ పాలల్లో వేసి అది దగ్గరకొచ్చినప్పుడు బెల్లమేసి మొత్తం కలిసి దగ్గరకొచ్చిన తర్వాత ఇట్లా లడ్డూలులాగా చేసుకొని, రౌండ్ ఉండలు జేసుకొని, మనం పిండిలో ముంచి వేయొచ్చు. అప్పటికప్పుడు వేసే పూర్ణం బూరెలనమాట అవి. మనకి పప్పు ఉడకాలంటే టైం పడతది గదా! అట్లా గాకుండా ఈ ఈ పిండితో పూర్ణం బూరెలు గూడా జెయ్యొచ్చు. మన గులాబ్ జామున్ గూడా
కలర్ వచ్చేసినాయన్నమాట. వీటిని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకొని, మనం పక్కనే ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం గదా పాకం, ఆ పాకంలో వేసేద్దాం. పాకంలో వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అలానే మూత బెట్టి ఉంచాలి. అప్పుడు గులాబ్ జామున్ మొత్తం ఆ లిక్విడ్ పీల్చుకొని మంచి సాఫ్ట్‌గా తయారైతే, మనకి పర్ఫెక్ట్‌గా మనం ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ పౌడర్ తెచ్చుకొని చేస్తే ఎలా ఉంటాయో అలానే వస్తాయి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెండో వాయి గూడా వేసేద్దాం. అవి గూడా ఫ్రై అయిన తర్వాత తీసి మనం తయారు చేసుకున్న లిక్విడ్‌లో వేసేయడమే. చూసారా, లిక్విడ్‌లో వేసిన తర్వాత మనం గులాబ్ జామున్‌ని గరిటెతో తిప్పుతున్నా గానీ విరిగిపోవడం లేదు. అవి కొంచెం పీల్చుకున్న తర్వాత మాత్రం తిప్పగూడదు. విరిగిపోతాయి. చాలా సాఫ్ట్‌గా అయితాయన్నమాట. మన టేస్టీ ఈజీ రెసిపీ గులాబ్ జామున్ అయితే తయారైపోయింది ఉప్మా రవ్వతో. చూడండి, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది గదా! టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే గులాబ్ జామున్. ఈ గులాబ్ జామ్‌కైతే మీరెన్ని మార్కులిస్తారో కామెంట్ చేయండి. మన ఇంట్లో ఉండే పాలు, పంచదార, ఉప్మా రవ్వతోనే ఈజీగా ఈ గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కనీసం 20 లైక్స్ అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ వంటలక్క ఛానల్‌ని అందరూ సపోర్ట్ చేయండి. మాలాంటి కొత్త వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. సిరి మీ వంటలక్క. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.